వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. బైబిల్కు తెలుగులో ఎన్ని ముద్రణలు వచ్చినా గ్రీకు నుంచి తెలుగు భాషలోకి మార్చబడిన బైబిల్ను మాత్రమే ప్రామాణికంగా భావిస్తారు. 1818లో ముద్రితమైన తెలుగు బైబిల్కు అనువాదం విశాఖలోనే జరిగింది. బైబిల్ను తెలుగులోకి అనువదించడం అదే మొట్టమొదటిసారి. అప్పట్లో మిషన్ గార్డెన్గా పిలువబడే ఈ ప్రాంతంలోనే తెలుగు అనువాదం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. అయితే అనువాదంలో ఎదురైన సమస్యలను పరిష్కరించుకుంటూ బైబిల్ను ప్రింట్ చేసేందుకు దాదాపు 13 ఏళ్ల సమయం పట్టిందని చరిత్రకారులు చెబుతున్నారు. అసలు ఆ బైబిల్ విశేషాలను తెలుసుకుందాం. సో ఈ తెలుగులోకి అనువదించబడిన బైబిల్ గురించి మరిన్ని విషయాలను తెలుసుకునేందుకు మనతో పాటు లండన్ మిషన్ మెమోరియల్కి సంబంధించిన ఫార్మర్ సెక్రటరీ సదానంద మోసెస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈ విశాఖలోనే ఈ బైబిల్ను తెలుగులోకి అనువదించడం జరిగిందని మేము విన్నాం. అది ఏంటి సార్ దాని విశేషాలు? యాక్చువల్గా అంటే లండన్ మిషన్ సొసైటీ వాళ్ళు మిషనరీస్ వచ్చి ఇక్కడ గ్రీకు నుండి తెలుగులో బైబిల్ అనువాదించడం అనేది జరిగింది. ఇది యాక్చువల్గా 1795లో ఎప్పుడో లండన్లో ఒక కాఫీ షాప్లో ఈ సంస్థ పెట్టడం జరిగిందండి. వాళ్ళకి మరి భారం కలిగి ఇండియా వచ్చి కొంత సేవ చేయాలని అనుకున్నారు. ఆ క్రమంలో మరి మిషనరీస్ ఇద్దరు అగస్టస్ డిగ్రాంజెస్ మరియు జార్జ్ క్రాన్ గారు వైజాగ్కి 1805 జూలై 18లో రావడం జరిగింది. మొట్టమొదటగా అడుగు పెట్టడం జరిగింది. వాళ్ళు ఇక్కడికి వచ్చిన పనులను బట్టి మొదటగా వాళ్ళు ప్రయారిటీగా ఈ తెలుగులోకి అనువాదించడం అనేది పెట్టుకున్నారు. దానిని బట్టి అప్పట్లో టిప్పు సుల్తాన్ దర్బార్లో పనిచేసిన ఆనంద్ రాయర్ గారు సహాయంతో ఈ తెలుగు అనువాదంకి స్టార్ట్ చేశారండి. స్టార్ట్ చేసి మరి ఒక 4 సంవత్సరాలు బాగానే జరిగింది. కానీ దాంట్లో ఒక ఆయన చనిపోయారండి, జార్జ్ క్రాన్ గారు చనిపోయారు 1809లో. 4 సంవత్సరాల తర్వాత ఇంకో 5వ సంవత్సరంలో 10లో డిగ్రాంజెస్ గారు చనిపోయారు. అంటే ఇక్కడ వాతావరణం అది పడక మరి సో అయినప్పటికీ కూడా ఈ అనువాదం ఆగలేదండి. 1812లో ఎడ్వర్డ్ ప్రిచే గారు వచ్చారు, తర్వాత గార్డన్ గారని వారు ఈ అనువాదం కంటిన్యూ చేయగలిగారండి. ఇది ఓల్డ్ టెస్టమెంట్ క్రొత్త నిబంధన నుండి కొంత భాగం ఇక్కడ వైజాగ్లో మిషన్ సెంటర్, లండన్ మిషన్ సొసైటీ సెంటర్ ఇక్కడ సిబిఎం హై స్కూల్ దగ్గర ఉండేదండి. అక్కడ వాళ్ళు ఈ పనిని ప్రారంభించడం జరిగింది. మన వన్ టౌన్లో ఉందండి. సో ఇప్పుడు అది దాన్ని మెమోరియల్గానే మా చర్చ్ పెట్టడం జరిగిందండి. లండన్ మిషన్ మెమోరియల్ చర్చ్ అనమాట. యాక్చువల్గా వారు ఇక్కడికి అడుగు పెట్టడం దానిని బట్టి 1805 పెట్టుకొని 2005లో కూడా మేము బైసెంటనరీ చేసామండి. సో ఎప్పుడైతే ఈ అనువాదం జరిగిందో ఇది ఒరిజినల్ బైబిల్ గ్రీక్ నుండి తెలుగులోకి అనువాదించడం జరిగిందండి. సో దానికి ప్యారలల్గా ట్రాన్స్లేషన్స్ వచ్చాయి. కానీ ఈ బ్రిటిష్ అండ్ ఫారెన్ బైబిల్ సొసైటీ వాళ్ళు దీన్ని అథెంటికేట్ చేయడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ గ్రీక్ నుండి తెలుగులోకి చేయడం వల్ల చేయడం జరిగింది. సార్, ఇప్పుడు ఈ గ్రీక్ నుంచి తెలుగులోకి అనువదించబడింది ఇదే కదా సార్ మొట్టమొదటిది? అవునండి. ఇప్పుడు దీని ప్రామాణికమే ఇప్పుడు కూడా నడుస్తుంది. సో ఎన్నో ట్రాన్స్లేషన్స్ వచ్చినా కూడా దీన్ని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రాన్స్లేషన్ అంటే చాలా జరిగాయి, కానీ దీన్ని మాత్రం ఆమోదించారు. సో అప్పట్లో ఈ ఆనంద్ రాయర్ గారు ఎప్పుడైతే వీళ్ళకి సహాయపడుతూ ఇంకొక గొప్ప సంగతి ఏంటంటే అండి, మరి మొట్టమొదటిగా ప్రపంచంలోనే ఆదివారపు ఆరాధనలు తెలుగులో జరగడం అనేది మరి వైజాగ్లోనేనండి. నిజంగా అంటే ఇప్పుడు సండే పూట జరిగే ప్రేయర్స్ అని కూడా వైజాగ్లోనే మొదలయ్యాయి. అది ఆయన ఆనంద్ రాయర్ గారు ఫిబ్రవరి 12, 1809లో ఆయన ప్రారంభించారండి. అది ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. ఆదివారాలు తెలుగు ఆరాధనలు అండి.
సో ఈ ఎప్పుడైతే 1818లో పూర్తయిందో మెడ్రాస్ లో ఈ ప్రెస్ ప్రింటింగ్ అయిందో 2000 కాపీలు అనుకుంటాను సుమారుగా చేయడం జరిగింది. దానిని పురస్కరించుకొని 2018లో మేము బైసెంటనరీ కూడా చేసాం. సో ఈ 2005లో బైసెంటనరీ చేసినప్పుడు అండి ఈ బైబిల్ అయితే 3 ప్రదేశాల్లో ఉన్నదని మనకి హిస్టోరియన్ ఎడ్వర్డ్ పాల్ గారు సహాయంతో ఆయన చెప్పడం వల్ల మనం తెలుసుకున్నామండి నెదర్లాండ్స్, ఫిలడెల్ఫియా ఎలా ఉందని. డిక్కర్ గారు అన్న ఒక ఆయన నెదర్లాండ్స్లో ఉన్న కాపీని తీసుకుని ఆయన 2005లో ఇక్కడ బైసెంటనరీకి మన చర్చ్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. సో అది ఇక్కడ మనం 2009 వరకు ఉంచామండి. దాన్ని ప్రిజర్వ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుందని మా తండ్రి గారు కృష్ణా గోదావరి డైసెస్ బిషప్ తండ్రి గారు ఆయన అడ్వైస్తో మేము యునైటెడ్ థియాలజికల్ కాలేజ్లో ఆర్కైవ్స్లో ప్రిజర్వ్ చేయడం జరిగింది. బెంగళూరులో ప్రిజర్వ్ చేయడం జరిగింది. అది మేము 2018లో మరి 2200 సంవత్సరాలు సంబరాలు చేసుకుంటున్నప్పుడు దాన్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందండి. మేము బెంగళూరు వెళ్ళి దాన్ని తీసుకొని వచ్చి అవన్నీ ఫొటోస్ అవి కూడా అన్నీ ఉన్నాయి. ఇక్కడ పబ్లిక్కి మేము డిస్ప్లే చేసాం. చేసి 2 days మంచి కార్యక్రమాలు చేసామండి. చేసి చాలామంది వచ్చారు. బాగా అందరికీ చేసామన్నమాట. అంటే దీంట్లో మొట్టమొదట ఏంటంటే అండి 1805లో మిషనరీస్ రావడం జరిగింది ఇక్కడ లండన్ మిషన్ సొసైటీ నుండి. వారు తర్వాత ఆగిపోయిన ట్రాన్స్లేషన్ కంటిన్యూ చేయడం జరిగింది 1812 నుండి. 1818లో కొంత భాగం ప్రింట్ చేయడం జరిగింది. అది ఇక్కడ ట్రాన్స్లేషన్దే అథెంటికేట్ చేయడం జరిగింది అనేది గొప్ప సంగతి. 1809 ఫిబ్రవరి 12లో మొట్టమొదటిగా ఆదివారాలు తెలుగు ఆరాధనలు జరగడం అనేది ఆనందరాయలు గారు జరిగిందండి. తర్వాత కూడా ప్రింటింగ్ ప్రెస్ అది పెట్టడం అనేది జరిగింది. పూర్తి బైబిల్ కూడా ప్రింటింగ్ అనేది ఇక్కడే వైజాగ్లోనే జరిగింది. ఇంకా అలాగా అంటే వైజాగ్ హ్యాస్ సమ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్. దీన్ని చూస్తే ఈ తెలుగులో ముద్రణ కూడా మొట్టమొదటగా తెలుగు పుస్తకంగా అంటారండి. ఎందుకంటే ఒకసారి ఏయూ స్కాలర్ రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా చెప్పడం జరిగింది కదండి. సో అయితే విశాఖకు బైబిల్కు చాలా చాలా సన్నిహిత బంధం ఉందండి. మేము 2018లో చేసినప్పుడు కూడా మేము మెమెంటోస్ ఇచ్చామండి అందరికి. ఆ మెమెంటోస్ ఏంటంటే ఇలా చెయ్యి ఉంటుంది, చేతిలో బైబిల్ ఉంటుంది అన్నమాట. అంటే ఈ ప్రదేశానికి బైబిల్ ఇచ్చారు వచ్చింది అనే ఒక సింబాలిక్ గా ఉండడానికి చర్చ్ దగ్గర కూడా ఒక పెట్టామండి. అది ఆ డీటెయిల్ అవన్నీ చేసాం. అదే సో మీరు ఏదైతే అప్పట్లో అనువదించబడిన పుస్తకం ఉందో సో అది మీరు తీసుకొచ్చారు కదా లాస్ట్ 200 years అయినప్పుడు. సో ఒరిజినల్ చూసిన తర్వాత ఎలా ఉంది ఫీల్? చాలా ఎక్సైట్ అయ్యామండి. అది చూసి అప్పుడున్న ప్రింట్ ఆ తెలుగు లాంగ్వేజ్ చూస్తే అది ఇప్పుడు అర్థం అవుతుందండి. మీకు చూపిస్తాను, అది అర్థం అవదు తెలుగు చదివితే. అంతా చాలా గ్రాంధికంగా ఉంది. ఇప్పుడు ఉన్న దానికి చాలా మారిపోయింది. చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. అది పట్టుకోవడమే అనేది నాకు చాలా ధన్యత అనిపించింది. అంటే 1818లో ప్రింట్ అయిన పుస్తకం నేను పట్టుకోగలిగాను అన్నది చాలా హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ గా ఫీల్ అయ్యాను. సో ఏదైతే టిప్పు సుల్తాన్ ఆస్థానంలో ఉన్నటువంటి ఆనందరాయ్ గారు ఒక బ్రాహ్మణ్ అని విన్నాము. అది కూడా మరాఠీ బ్రాహ్మడు అండి ఆయన. మరాఠీ బ్రాహ్మడు ఆయన మరి మార్పు ఈ మిషనరీస్కి హెల్ప్ చేయడం అది జరిగింది. సో ఆయన కూడా ఈ తెలుగు అనువాదంలో చాలా కీలక పాత్ర పోషించారండి. అందుకని ఆయన పేరు మీద జ్ఞాపకార్థంగా మా చర్చ్ బెల్ ఆనంద్ సునంద్ అని నామకరణం చేశారు. సో ఈ మిషనరీస్ ఎప్పుడైతే 1805లో వచ్చారండి, ఆ జూలై 18ని దాని గుర్తుకి జ్ఞప్తికి తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం మేము జూలై 17, 18 ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాము. వాళ్ళు గుర్తు తెచ్చుకోవడము. మరి అంత ప్రయాసపడి అక్కడ నుండి ఊరు కాని ఊరు, దేశం కాని దేశం
మరి ఇక్కడ వాతావరణం అనుకూలంగా లేకపోయినా అంత భారం కలిగి వచ్చి మరి తెలుగు అనువాదం మన వైజాగ్లో జరగడం అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుందండి. అది కూడా మా చర్చికి సంస్థకి సంబంధించిన వాళ్ళు మరి చేశారా అనేది మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా గొప్పగా సంతోషం కూడా అనిపిస్తుంది దాని గురించి మాట్లాడుతున్నప్పుడు. అదే ఈ క్రిస్మస్ సందర్భంగా మరి వీక్షిస్తున్న వారందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో ఇది విశాఖలో అనువదించబడిన మొట్టమొదటి తెలుగు బైబిల్ యొక్క చరిత్ర. సో విశాఖలోనే బైబిల్ను తెలుగులోకి అనువదించడం పట్ల క్రైస్తవ సంఘాలన్నీ కూడా తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సో ఇటీవల కాలంలోనే 200 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా కార్యక్రమాన్ని కూడా నిర్వహించామని చర్చ్ నిర్వాహకులు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.